ఆ ప్రియని ఏసేయమ్మా. పని అయిపోయిందా అమ్మా? లేదు, ఆ పిల్ల పోతేనే పనవుతుంది. నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అరిస్తే అబద్ధం నిజమైపోతుందా? ఆ నిజమేంటో నిరూపించడానికే బాలు తప్పించుకున్నాడు. బాబా! నోరెత్తావు అంటే చంపేస్తాను. నన్ను మాట్లాడి నువ్వు. చిన్న చిన్న గొడవలే కదా అని మొదట సర్దుకుపోయాను. కానీ మీరిద్దరూ కలిసి నా చెల్లిని చంపడానికి సిద్ధపడ్డారు. ఇక మిమ్మల్ని క్షమించేది లేదు. వాడ పోలీసుల నుండి తప్పించుకోవచ్చు, కానీ నా నుండి తప్పించుకోలేడు. నా చేతుల్లో చావడానికే వాడు స్టేషన్ నుండి బయటకొచ్చాడు. బావా, నీకు నువ్వే ఏదిదో ఊహించుకుని అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఇప్పటికే చాలా ఓపిక పట్టాను. నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. అసలు నేనేం చేశానని బావా నా మీద ఎంత కోపం? శశి, తాళి కట్టిన చేత్తోనే పేక నొక్కి చంపక ముందే ఇంట్లోంచి బయటకు పొమ్మని చెప్పు. వెళ్తాను బావా, వెళ్తాను. నీకిష్టం లేకుండా నేను కూడా ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళిపోతే నీకు మనశ్శాంతిగా ఉంటుందంటే అలాగే వెళ్తాను. నాకు నువ్వు సంతోషంగా ఉండడం ముఖ్యం. నేను దూరం అయితే నీకు సంతోషం దగ్గరవుతుందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క విషయం బావా, నాకు బాలుకి మధ్య ఉన్నది అభిమానమే కాని నువ్వు అనుమానిస్తున్నట్టు ఇంకేదో బంధం కాదు. బాలు తప్పించుకుంది కూడా ప్రియని కాపాడ్డానికే. ఖచ్చితంగా తను ప్రియని తీసుకొని నీ ముందుకొస్తాడు. నిజమేంటో నిరూపిస్తాడు.
ఏంటన్నా మళ్ళీ ఏదైనా పని పడిందా? అవునరా, ఆ పిల్లని లేపేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది. రేయ్, పని తొందరగా అయిపోవాలి. శవం కూడా దొరకడానికి వీల్లేదు. నీకెందుకన్నా అంత టెన్షను? మేం చూసుకుంటాం కదా. సరే సరే, తొందరగా కానివ్వండి, మేం బయటే ఉంటాం. థ్యాంక్స్ అన్నా. పదరా. ఏయ్, ఏంటి? ఓ, నన్ను ఇంటికి పంపించేస్తున్నారా? ఆ, ఇంటికేంటి, ఏకంగా పైకే పంపిస్తాం. అంటే ఆ, అంటే ఏయ్, ఆ, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఆంటీకి చెప్తాను, జాగ్రత్త. ఎందుకు నవ్వుతున్నారు? ఆంటీకి విషయం తెలిసిందంటే మీ ఇద్దరిని చంపేస్తుంది. పిచ్చిదానా, ఆ ఆంటీయే నిన్ను చంపమని చెప్పిందే. నిన్ను కిడ్నాప్ చేసింది సరదాగా అనుకుంటున్నావా? కాదు, మా సరదా తీర్చుకోవడానికి. మా అమ్మగారికి పని అయిపోయిందంట, అందుకే నిన్ను పైకి పంపించేయమని చెప్పింది. భయపడాల్సిందేమీ లేదు ప్రియా. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉందా ఆంటీ? మరైతే నేను చెప్పినట్టు చెయ్యి చాలు. ఆ బాలుగాడి బ్రతుకు బజార్న పడేలా నేను చేస్తానమ్మా. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. కాసేపట్లో నీ ఫోటోకే దండ పడుతుంది, అప్పుడు అందరు నీకే దండం పెడతారు. రావే. పెడతాను, నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వదలండిరా. వదలు. వదలరా. వదలు. వదలరా. బా, చప్పుడు చేయకుండా పని చేసుకోమంటే ఏంట్రా వీళ్ళ గోల? ఈరోజు మా చేతులు అయిపోయావు నువ్వు. మీకు దండం పెడతాను, నన్ను వదలండి ప్లీజ్. మీకు దండం పెడతాను, వదిలేయండిరా ప్లీజ్ రా. వద్దు. రేయ్, రారా.
రేయ్ లేకరా లేకరా ఏం జరిగిందిరా చెప్పరా ఆ బాలుగాడు మమ్మల్ని కొట్టి బాబుని తీసుకెళ్లిపోయాడు. రేయ్ రారా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులను వదిలేనా ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఈ జన్మంతా విడిపోది జంట అని దీవించిన గుడి గంటను ఇక నామది వింటుందా నా వెను వెంట నువ్వే లేకుండా రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా నిలువున నన్ను తడిమి అలా వెను తిరిగిన చెలిమి అలా తడి కనులతో నిన్ను వెతికేది ఎలా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా రేయ్ ఎంత ధైర్యం రా నీకు మా వాళ్ళనే కొట్టి దీన్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా మా అమ్మగారు నిన్ను కొట్టి వదిలేయమన్నారు కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావురా లేదంటే దీన్ని ఎత్తుకొచ్చినప్పుడే నిన్ను చంపేసేవాడిరా ప్రియా నువ్వు వెళ్ళు రేయ్. రేయ్. ప్రియా, నువ్వు వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు, ప్రియా. నన్ను కాదని ప్రియ నీడను కూడా మీరు తాగలేరురా. రేయ్ వీడికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇది ధైర్యం కాదురా, భయం. నా నీళ్ళ జీవితం ఎక్కడ నాశనం అయిపోద్దన్న భయం. ఆ భయం నన్ను ఎంతకైనా తెగించేలా చేస్తదిరా. రండ్రా, రండి రండి. పిరిగినా కొడక భయపడతావేంద్రా? రారా రా అన్న వాడిని చూస్తుంటే ఖచ్చితంగా మనల్ని చంపేసేలా ఉన్నాడన్నా. చావు కోసం తెగించిన వాడిని చంపటం మనకు అవసరమా అన్నా? రారా. వాడు చస్తాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మనల్ని మాత్రం చంపుతాడన్నా. అన్న నేను వెళ్ళిపోతున్నానన్నా. రారా.
అమ్మా నీలా, ఏంటమ్మా ఇది? సూర్య ఏదో ఆవేశంలో ఉంటే నువ్వు నిజంగానే వెళ్ళిపోతావా? అది ఆవేశంలో అన్న మాట కాదు పిన్ని. తనను ఇబ్బంది పెడుతూ నేను ఇంట్లో ఉండలేను. ఏంటమ్మా ఇది? ఏదో భార్యాభర్తల మధ్య గొడవని నేనిందాకేం మాట్లాడలేదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా. సూర్యతో నేను మాట్లాడతాను. నువ్విక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అక్కర్లేదాంటీ. ఈ విషయంలో ఇంకా మాటలు అనవసరం. తన్ని వెళ్ళనివ్వండి. ఏంటి సూర్య నువ్వు కూడా? నిమిషాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది నాటకం కాదమ్మా, జీవితం. ఆ జీవితమే నాకు మిగలట్లేదంటే. నేను కోరుకున్నది వేరు, నాకు దక్కింది వేరు. నాకిలాంటి జీవితం వద్దు. అది కాదు సూర్య, నేను ఆంటీ, పెద్దవాళ్ళుగా నేను మీకు గౌరవం ఇస్తాను. శశితో క్లోజ్గా ఉండొద్దని చెప్పండి, వింటాను. కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నిర్ణయం తీసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సూర్య, మీ అమ్మే ఉండుంటే జోక్యం చేసుకోకుండా ఉంటుందా? వద్దు పిన్ని, వద్దు. మీరతన్ని కన్విన్స్ చేయాలని చూడకండి. బలవంతంగా భార్య స్థానంలో ఉండగలనేమో కానీ అతని మనసులో మాత్రం నాకు స్థానం లేదని అర్థమైపోయింది. ఇలాంటి చోట నాకు ఉండడం కూడా ఇష్టం లేదు. దగ్గరగా ఉండి అతన్ని బాధ పెట్టడం కన్నా దూరంగా ఉండి అతని సంతోషాన్ని కోరుకోవడమే నాకు ముఖ్యం. నా గురించి ఆలోచించాల్సిన అవసరం తనకి లేకపోవచ్చు, కానీ నేను మాత్రం ఎక్కడున్నా తన శ్రేయస్సు గురించి ఆలోచిస్తాను. వస్తాను. క్షమించండి, వెళ్తాను. అమ్మా సూర్య,